నేను ఒక పోలీస్ ఆఫీసర్గా నేను ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అనిపించింది ఏంటి అని అంటే, ప్రతి ఇంట్లో విక్రాంత్ ఐపీఎస్ఏ కాదు, ప్రతి పోలీస్ కూడా ఇలానే ఉండాలి. ది 100 ఇట్స్ నాట్ జస్ట్ ఎ నెంబర్, ఇట్స్ ఎ వెపన్. సో ద మెసేజ్ ఏదైతే మూవీ నుంచి మెసేజ్ ఓరియంటెడ్గా కాకుండా ఆ మెసేజ్ని రియలిస్టిక్గా ఈ మూవీలో చూపించడం జరిగింది. అంటే ప్రతి ఒక్క ఎలిమెంట్ దీంట్లో ఫ్రమ్ ద స్టార్టింగ్ నుంచి టు ది క్లైమాక్స్ వరకు ప్రతి ఒక్క ఎలిమెంట్, అంటే క్యారెక్టరైజేషన్ కానీ, వైలెన్స్ అగైనెస్ట్ ఉమెన్, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద సొసైటీ నవ్ డేస్, దాన్ని ఏ విధంగా ఒక ఫీమేల్ విక్టిమ్ ఆ యొక్క సైకాలజీ, మెంటల్ కండిషన్ ఎలా ఉంటుంది అనేది ఎస్పెషల్లీ దీంట్లో బాగా చూపించారు. ఆ ఎలిమెంట్ అనేది దాన్ని ఎలా ఫేస్ చేయాలి, ఈ క్రైమ్ జరుగుతున్నటువంటి సీన్ కానీ, ఫ్యామిలీ ఎమోషన్స్ కానీ, ఇవన్నీ ఈ మూవీలో చాలా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, నాట్ ఓన్లీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, డైలాగ్స్, ఎవ్రీ సీన్ టు సీన్ ఇట్ వాజ్ వెరీ ఫ్యాంటాస్టిక్ అండ్ ఎక్సలెంట్. ఓవరాల్గా మూవీ గురించి మాట్లాడే కంటే దీని యొక్క ఇంపాక్ట్, అంటే దీని యొక్క సొసైటీ మీద ఏ విధంగా ఉంది, అసలు కరెంట్ సినారియో సొసైటీలో ఏ విధంగా ఉంది, దాన్ని పోలీస్ ఏ విధంగా హ్యాండిల్ చేస్తున్నారు, ప్రతి ఒక్క పోలీస్ ఇంకా దీనికి సంబంధించి ఎటువంటి యాక్షన్స్ తీసుకోవాలి అనేది ఈ మూవీ నుంచి చాలా ఇన్వెస్టిగేషన్ చేసిన పాయింట్ ఆఫ్ వ్యూ కానీ ఈ మూవీలో చాలా బాగా చూపించడం జరిగింది.